హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. త్వరగా డిశ్చార్జ్ అవ్వాలి అని దయచేసి మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలు ఎవరైతే హాస్పిటలైజేషన్ అయి ఉన్నారో, గుండె జబ్బుల చేత, కిడ్నీ జబ్బుల చేత, ఆపరేషన్ల చేత, హెర్నియా ఆపరేషన్ల చేత, అది ఏ విధమైన సర్జరీస్ అయినప్పటికీ అయ్యా క్షేమంగా ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవునుగా. మందిరంలో ఉండవలసిన వారు, హాస్పిటల్లో ఉండవలసినటువంటి అవసరత వచ్చింది ప్రభువా, క్షేమంగా అయ్యా ఇంటికి వెళ్ళడానికి మార్గాలు సరళం చేసి మంచి ఆరోగ్యాలతో నింపి, అది ఏ విధమైన డిసీజ్ అయినప్పటికీ మీ గాయపడిన హస్తంతో ముట్టి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీ కార్యం జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మందిరములో ఉండవలసిన మీ వారు హాస్పిటల్లో ఉన్నారని, మందిరములో ఉండవలసిన నీవు హాస్పిటల్లో ఉన్నావని దిగులు చెందకు సోదరి సోదరుడా. త్వరలోనే 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసి క్షేమంగా ఇంటికి వెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.